హాయ్, దిస్ ఈస్ ఆర్జే సుధాకర్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం తెలుగు. మన రెడ్ ఎఫ్ఎం లిజనర్స్కి వ్యూవర్స్కి అవేర్నెస్ కల్పించడానికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ ఏ మోహన్ గారు మనతో ఉన్నారు. హలో సార్. హలో, ఎలా ఉన్నారు సార్? ఎవ్రీథింగ్ ఫైన్ అండి. ఓకే సార్, ఫస్ట్ చెప్పండి సార్, ఈ ఇయర్ థీమ్ ఏంటి సార్? ఇయర్ 3 మనకు హిందీలో మనకు మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఇచ్చిన ఇది వచ్చి మనకు సడక్ సురక్ష అభియాన్. ఓకే, దానికి సంబంధించి అంటే రహదారి భద్రత ప్రచారం అనేది దీనికి మనకు తెలుగు వర్షన్. అలాగే మెయిన్ థీమ్ వచ్చి పర్వా, అంటే అందరూ ఎవ్రీబడి బీ అటెంటివ్ అండ్ కేర్ఫుల్, కేర్ తీసుకోండి, మీ యొక్క రహదారి భద్రత గురించి కేర్ తీసుకోండి అనేది ఈ సంవత్సరం మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి స్లోగన్ అన్నమాట. ఓకే సార్, ప్రెజెంట్ అంటే చాలా మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కన్నా కూడా ఓన్ వెహికల్స్ ఎక్కువగా వాడుతున్నారు. సో మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే మొత్తం ఓన్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి అండ్ యాక్సిడెంట్ పర్సెంటేజ్ కూడా ఎలా ఉంది? మనకి ఇప్పుడు జిల్లా డివైడ్ అయిపోయిన తర్వాత అంటే ఒకప్పుడు కృష్ణా జిల్లా అంటే రవాణా వాహనాలకి ఇన్ఫాక్ట్ హైదరాబాద్ కంటే ఎక్కువ కమర్షియల్ వాహనాలు, లారీల సంఖ్య, బస్సుల సంఖ్య ఎక్కువ ఉండేది. మనం ఇప్పుడు మరి జిల్లా చిన్నగా అయిపోయిన తర్వాత కూడా మనకు యాజ్ ఆన్ టుడే అంటే మన 31 డిసెంబర్ వరకు కూడా మన జిల్లాలో దాదాపుగా 8,73,000 వాహనాలు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రజా రవాణా వ్యవస్థ మీద ప్రజలకు కరెక్ట్గా మనం ఒక బస్ స్టాప్కి వచ్చినప్పుడు 8 గంటల 5 నిమిషాలకు బస్సు వస్తుంది, అది ఖచ్చితంగా మనం మన డెస్టినేషన్ 30 మినిట్స్ ట్రావెల్ టైం అయితే ఆ ట్రావెల్ టైంలో మనం దిగడానికి మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక ఫెసిలిటీ ఉంది అని అనుకుంటే ప్రతి పర్సన్ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్నే వాడతారు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ చీపర్. ఈ పర్సనల్ వాహనాలని మనం వీలైనంత వరకు నియంత్రించడానికి కనుక చేస్తే ఖచ్చితంగా వాహనాలు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి, టైం ఇది పెరుగుతుంది, అక్కడ ప్రజలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది అండ్ టైమ్ ఆఫ్ ట్రావెల్ తగ్గుతుంది, మనకు ఆయిల్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి, మల్టీ బెనిఫిట్ గా ఉంటుంది. సార్ ఇప్పుడు ఇంకోటి, ఈ హెల్మెట్స్ అంటే జనరల్ గా యాక్సిడెంట్స్ లో హెల్మెట్ లేని కారణంగానే చాలా మంది చనిపోతున్నారు. సో ప్రెసెంట్ అయితే మన విజయవాడలో చాలా స్పెషల్ డ్రైవ్స్ అయితే నిర్వహిస్తున్నారు. సో కొంచెం హెల్మెట్స్ కనిపిస్తున్నాయి కానీ కంప్లీట్ గా 100% అయితే ఇంకా మనకు కనపడట్లేదు. ఎందుకంటే మరి చాలా సీరియస్ గా చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు కూడా తెలియట్లేదు పోలీసులు. అన్నిటికీ మూల కారణం మనకు ఓవర్ స్పీడింగ్ అని మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ బ్లాక్స్ అంటే ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని కనుక వాళ్ళకి హెచ్చరిస్తే దీనికి ఒకటే సూత్రం అండి. దీని అంటే మనకు ఒకటే పారాసెటమాల్ టాబ్లెట్ తోనే అన్ని అయిపోయినట్టు దీనికి ఒకటే సూత్రం. ఏదైనా కానీ మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు స్పీడ్ తగ్గించుకోవాలంటే అంత మించి ఇంకేం లేదు. వెన్ దెర్ ఈజ్ కర్వ్ ఉంది, కర్వ్ ఉంటే 100లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా యూ మస్ట్ రెడ్యూస్ బై 20% స్పీడ్. వర్షం పడుతుంది, ఇంకో 20% స్పీడ్ తగ్గించాలి. ఇప్పుడు గత 3 నెలలుగా చూస్తే ఇప్పుడు విజయవాడలో నగరంలో కానీ హైవేస్ మీద కానీ ఇప్పుడు నవంబర్ నెల నుంచి డిసెంబర్ నెల ఎంత ఫాగ్ వస్తుంది చెప్పండి. 3 గంటల నుంచి కూడా పొద్దున్న 7 గంటల వరకు కూడా ఎవరు అనేబుల్ టు సీ 3 meters కూడా మీకు విజన్ ఉన్నట్లు. మన వాళ్ళు మటుకు ఆ ఫాగ్ ఉన్నా 80 కిలోమీటర్లో వెళ్ళిపోతుంటారు. కానీ అదే మీకు చెప్పే కదా, 10 గంటలకు హైదరాబాద్ ఆఫీస్ అంటే కరెక్ట్ గా 4 hours ట్రావెల్ టైం అంటే ఇక్కడ 6కే బయలుదేరుతారు. కానీ ఎవ్రీబడి విల్ మన టెన్షన్ ఆ 100 kilometers స్పీడ్ లో ఒకసారి వచ్చాం కాబట్టి ఎప్పుడు అదే సిచ్యుయేషన్ లో మనకు పరిస్థితి ఉండదు. నైట్ టైం డ్రైవ్ ఉంటుంది. ఫాగ్ ఉన్నప్పుడు మనము అనదర్ 30 kilometers అంటే 80లో వెళ్ళగలిగిన స్పీడ్ నుంచి మనం 50లో వెళ్ళాలి. లేదు ఆగగలిగితే మీరు ఆగిపోవాలి. ట్రావెల్ రీషెడ్యూల్ టు 5, 7 o'clock or 8 o'clock. సార్ ఫైనల్ గా మా రెడ్ ఎఫ్ఎం లిజనర్స్ కి వ్యూవర్స్ కి ఏం చెప్తారు? మేము చెప్పేది ఒకటే అండి, మేము ఎక్కడ చెప్పినా చెప్పేది ఫస్ట్ థింగ్ ఈజ్ 2-wheeler అయితే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోండి. మీకు చెప్పే కదా 50% ఆఫ్ ది డెత్స్ వెహికల్ తో పాటు వచ్చే సీట్ బెల్ట్, కార్ తో పాటు వచ్చే సీట్ బెల్ట్ పెట్టుకోండి. అసలు సీట్ బెల్ట్ లేకుండా ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, దానికి కార్లకు సంబంధించి మంచి ఎయిర్ బెలూన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆ 6 ఎయిర్ బెలూన్స్ 8 ఎయిర్ బెలూన్స్ ఇచ్చినా కూడా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఇట్ ఈస్ యూస్లెస్. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మొబైల్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఓవర్లోడింగ్ అంటాం మనం. కానీ ఇద్దరు వెళ్ళాల్సిన బైక్ లో ముగ్గురు, సరే ఒక పిల్లవాడు నాడు ఎక్కించుకోండి, ఫ్యామిలీ అంతా 2 పిల్లలు 4 పిల్లలు, అత్తగారు మాగారు అందరు ఎక్కించుకొని ఫ్యామిలీ కార్ లాగా తీసుకెళ్ళిపోతారు. మన విజయవాడలో మీరు చాలా చూస్తుంటారు కాబట్టి అవి కూడా తగ్గించండి. మీ ఎఫ్ఎం వినియోగదారులందరికీ కూడా ఈ యొక్క భద్రతా సూత్రాలను పెట్టించుకుంటే ఖచ్చితంగా మనం 80% ప్రమాదాలను ఖచ్చితంంగా నివారించవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం. దాంట్లో కృషిలో భాగంగానే ఈ రోజు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి. వింటూనే ఉండండి సూపర్ హిట్స్ రెడ్ ఎఫ్ఎం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇక హుక్కు 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 అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.